హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ మెగాస్టార్ నటించిన మన శంకర వరప్రసాద్ మూవీ రివ్యూ. మనకు తెలుసు కదా, చిరంజీవి సినిమా కాదు, చిరంజీవే సినిమా అని. ఎందుకంటే 40 ఏళ్లకు పైగా ఈయన తెలుగు ఆడియన్స్ డిఎన్ఏలో అలా టెస్ట్ వేసుకొని కూకున్నాడు మరి. మధ్యలో బోలా లాంటి డిసప్పాయింట్స్ వచ్చాక కూడా మెగాస్టార్కి ఎప్పుడెప్పుడు కరెక్ట్ సైన్మా పడుద్దా అని ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎదురు చూసి వెయిటింగ్ చేశారని చెప్పాలి. ఇట్లాంటి టైంలో హిట్ మెషిన్ అనిల్ రాగిపూడి అన్నయ్య మన శంకర వరప్రసాద్ అంటూ మెగాస్టార్ని సంక్రాంతికి తీసుకొచ్చేశాడు. ఇక ఈ సైన్మా విశేషాల్లోకి వెళ్తే ఇది కంప్లీట్ ఫన్ జోనర్కి సంబంధించిన సైన్మా అని డైరెక్టర్ అన్నయ్య బిగినింగ్ నుంచి చెప్తూనే ఉన్నాడు. దానికి తగ్గట్టే ఒక లైటర్ నోట్ స్టోరీ రాసుకొని ఫన్ ఓరియంటెడ్ స్క్రీన్ ప్లే రాసేసుకొని మిగతాదంతా మెగాస్టార్కి ఇడిచిపెట్టేశాడు. ఇక మెగాస్టార్ సింపుల్గా కూల్ డ్రింక్ తాగినట్టు స్మూత్గా వేసుకుంటూ వెళ్ళిపోయాడని చెప్పాలి. చిరు కంప్లీట్ స్క్రీన్ టైంలో కనిపిస్తూ వన్ మ్యాన్ షో చేసేసాడంటే చెప్పొచ్చు. ఏ రేంజ్లో చెలరేగిపోయాడో, ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ అనిల్ రాగిపూడి అన్నయ్య ఈ సైన్మాని డిజైన్ చేశాడో ఆ సెక్షన్ని గురి తప్పకుండా కొట్టడమే కాకుండా ఆల్ ఏజ్ సెక్షన్స్కి స్ప్రెడ్ చేసేసాడు మెగాస్టార్. మాసు లేదు, క్లాసు లేదు, ఓన్లీ బాస్ అన్నట్టు స్క్రీన్ మీద ఫ్రేమ్ టు ఫ్రేమ్ లైవ్లీగా రఫాడించేశాడనమాట. స్టోరీ చాలా సింపుల్ అని ట్రైలర్లోనే తెలిసిపోయింది. రిచ్ మామకి కామన్ మ్యాన్ అల్లుడు ఇష్టం లేక మొగుడు పిల్లల్ని ఎడగొట్టేస్తాడు. ఇక ఈ ప్రాసెస్లో మళ్ళీ ప్యాచప్ చేసుకోవడానికి హీరో రీ ఎంట్రీ ఇచ్చి మామతో ఫుట్బాల్ ఆడుకుంటూ తాను కూడా ఇక్కట్లు పడుతూ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ పంచుతాడు. ఇంత సింపుల్ స్టోరీ లైన్ని 2:30 గంటల పాటు బోర్ కొట్టకుండా, ల్యాగ్ లేకుండా నడవడానికి ఓన్లీ రీజన్ మెగాస్టార్ మెస్మరైజింగ్ ఎనర్జీ అని చెప్పాలి. ఈ ఏజ్లో ఆ ఎనర్జీ లెవెల్స్ చూస్తే ఫ్యాన్స్ థ్రిల్ అయితే ఆడియన్స్ షాక్ అవుతారని చెప్పాలి. కాస్త అటు ఇటు అయితే క్రింజ్ అయిపోయే ప్రమాదం ఉన్న సీన్స్ని తన టైమింగ్తో, సెన్స్ ఆఫ్ హ్యూమర్తో, తన బాడీ లాంగ్వేజ్తో లాగి అవతలేశాడని చెప్పాలి. అసలు ఏ ఇంటర్వ్యూలో చూసినా రాగిపూడి అన్నయ్య అంత కూల్గా, బిందాస్గా కనిపిస్తూ ఉంటే ఏంటి ఈయన మెగాస్టార్ సైన్మాని లైట్ తీసుకున్నాడా లేక టైంపాస్ చేస్తున్నాడా అని కంగారు పడ్డారు ఫ్యాన్స్. కానీ 90% వరకు మెగాస్టార్ చింపేస్తూ ఉంటే ఏ డైరెక్టర్ అయినా కూల్గా వెకేషన్ ఎంజాయ్ చేసినట్టు చేయక ఇంకేం చేస్తారని సైన్మా చూశాక అర్థమవుతుంది. ఆడ లేడీస్ ఆంటీస్ని టార్గెట్ చేస్తూ క్రియేట్ చేసిన సీన్స్ బిగ్ స్క్రీన్ పైన భలేగా పేలాయనే ఒప్పుకోవాలి. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కుంభమేళాకు వచ్చినట్టు రావడం ఖాయం. డైరెక్టర్ అని టార్గెట్ కూడా గదే మరి. ఇక ఫుల్ మీల్స్ తర్వాత అదిరిపోయే డెజర్ట్ అన్నట్టు వచ్చిన వెంకీ మామ కేమియో ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయని ఒప్పుకోవాలి. చిరు వెంకీల కాంబో సీన్స్ పెట్టే కితకితలు మామూలుగా లేవు మరి. అసలు వాళ్ళ కెమిస్ట్రీ చూస్తే సీన్ అయిపోకుండా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుందంటే ఎటువంటి ఎగ్జాగరేషన్ కాదు. ఓవరాల్గా సంక్రాంతి లాంటి పండక్కి ఫ్యామిలీ ప్యాక్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని హోల్సమ్గా ఇచ్చేశారు మన శంకర వరప్రసాద్ టీం. ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెగాస్టార్ గురించి ఏం చెప్పాలి. శంకర వరప్రసాద్గా సర్ప్రైజ్ చేశాడని చెప్పాలి. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన గ్యాంగ్స్టర్ తిరిగి వచ్చినట్టు ఇక కనబడ్డా అనుకున్న పాత చిరంజీవి తెర చించుకొని మన ముందుకు వచ్చేశాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా ఎక్కడ ఇంచు కూడా ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా ఆయన ఫ్రీ ఫ్లోగా ట్రావెల్ చేసిన తీరు చూస్తే ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ కాదు, ఆయనకు నథింగ్ అనిపించక మానదు. లైటర్ ఎమోషన్స్ని సైతం సూపర్గా పండించాడు మరి. డాడీ సినిమా తర్వాత అలా ఎమోషనలైజ్ చేసింది మళ్ళీ ఇప్పుడే. మామని చెడుగుడు ఆడుకునే సీక్వెన్స్లు, టీవీ సీరియల్ బ్యాక్డ్రాప్లో వచ్చే సీక్వెన్స్లలో మెగాస్టార్ కుర్రాడైపోయాడంటే అతిశయోక్తి కాదు. ఇక సాంగ్స్లో సైతం హుక్ స్టెప్ సాంగ్తో స్క్రీన్ని తగలెట్టేశాడు మెగాస్టార్. ఇక స్పెషల్ క్యామియోలో వచ్చిన వెంకీ గౌడ వెంకీ మామ ఉన్న 15 నిమిషాలు మెగాస్టార్తో పాలు తేనెలా మింగిలైపోయి పంచిన కెమిస్ట్రీ ఆడియన్స్కి ఎప్పటికీ ఒక మెమరీ లాగా ఉండిపోతుంది. పబ్లో ఇద్దరు గొడవ పడుతూ ఛాలెంజ్లు చేసుకునే సీన్కి 90 ఏళ్ల తాత కూడా సీట్లోంచి కింద పడి దొల్లి దొల్లి నవ్వుతాడంటే అతిశయోక్తి కాదు. వీళ్ళు ఆ రేంజ్లో మిక్సింగ్ అయిపోయారు మరి. ఇక హీరోయిన్ నయనతార కియా కూడా సెటిల్డ్గా కనిపిస్తూ సీన్కి ఫ్రేమ్కి హుందాతనంతో పాటు బ్యూటీ కూడా యాడ్ చేసిందని చెప్పాలి. ఇక సపోర్టింగ్ క్యాస్ట్లో హర్షవర్ధన్ అంకుల్ బీభత్సంగా సపోర్ట్ చేసి ఎంటర్టైన్ చేశాడు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే భీమ్స్ అన్నయ్య ఇచ్చిన 3 పాటలు క్లీన్గా, నీట్గా ఇచ్చాడు. ఇక స్పెషల్ గిఫ్ట్గా ఇచ్చిన హుక్ స్టెప్ సాంగ్ అయితే డాల్బీలో దద్దరిల్లిందని చెప్పాలి. ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనిల్ రాగిపూడి అన్నయ్య విషయానికి వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ని ఈయన పట్టినట్టు ఏ డైరెక్టర్ పట్టలేదనే చెప్పాలి. ట్రెండ్కి తగ్గట్టు ఫ్యామిలీస్ పల్స్ని క్యాచ్ చేసి దాన్ని స్క్రీన్ ప్లేగా మార్చడంలో ఈయన పిహెచ్డి చేసినట్టున్నాడు. మెగాస్టార్ సైతం క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి చెలరేగిపోయాడంటే ఈయన నరేటివ్ స్టైల్ ఎట్లాంటిదో చెప్పొచ్చు. పెద్ద సెట్లు అవసరం లేదు,
భారీ స్క్రిప్ట్ అవసరం లేదు, జస్ట్ నాకు ఒక స్టార్నివ్వండి, బాక్సులు ఎగరేస్తా అనే కాన్ఫిడెన్స్ ఈయనకు రావడానికి కారణం ఆయనకున్న ఇన్‌బిల్ట్ హిలేరియస్ నరేటివ్ స్టైలే. వింటేజ్ మెగాస్టార్‌ని మళ్ళీ తీసుకొస్తా అని ఛాలెంజ్ చేసిన రాగిపూడి అన్నయ్య ఛాలెంజ్ నెగ్గేసి బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఫైనల్‌గా ఇంకా ఫైనల్ ఏంటండి బాబు, టికెట్లు దొరక్కముందే లగెత్తండి అని హడావిడి చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.